అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ర్యాంక్స్ కూడా జేఈ మెయిన్స్కి సంబంధించి మనకు రావడం జరిగింది. జేఈ అడ్వాన్స్ మనకు జూన్ 2వ తారీఖున అవి కూడా ర్యాంక్స్ వస్తాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు కూడా మనం చాలా వీడియోల్లో మాట్లాడుకున్నాము. చాలా ఎన్ఐటీల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఎన్ఐటి సూరత్కల్ అన్నది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎన్ఐటి. మరి ఎన్ఐటి సూరత్కల్లో గత సంవత్సరము ఎన్ఐటి సూరత్కల్లో ఉన్నటువంటి బ్రాంచ్లకి అదర్ స్టేట్ కోటా వాళ్ళకి లాస్ట్ ర్యాంక్ ఎంత, హోమ్ స్టేట్ కోటా వాళ్ళకి లాస్ట్ ర్యాంక్ ఎంత, కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను. మనం ఎన్ఐటి సూరత్కల్లో లాస్ట్ ఇయర్ చూస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి హోమ్ స్టేట్ కోటాలో 2933 ర్యాంక్తో కట్ అయితే అదర్ స్టేట్ కోటాలో 1615 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించి అదర్ స్టేట్ కోటాలో 2594 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోతే హోమ్ స్టేట్ కోటాలో 3717 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అలాగే ఐటీకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి అదర్ స్టేట్ కోటాలో 2944 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోతే హోమ్ స్టేట్ కోటాలో 4452 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. అలాగే కంప్యూటింగ్ అండ్ డేటా సైన్స్కి సంబంధించి అదర్ స్టేట్ కోటాలో 3348 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయితే హోమ్ స్టేట్ కోటాలో 4786 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అలాగే ఈసీఈకి వచ్చేటప్పటికి అదర్ స్టేట్ కోటాలో 4227 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయితే అదర్ స్టేట్ కోటాలో 5662 ర్యాంక్తో కట్ అయిపోయింది. అలాగే త్రిబుల్ ఈకి సంబంధించి మనం ఎవరైతే అదర్ స్టేట్ కోటాలో ఉన్నామో మనకి అందరికీ కూడా 7132 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఎన్ఐటి సూరత్కల్ అనేటువంటి హోమ్ స్టేట్ కోటాలో ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ స్టేట్ వాళ్ళకి అక్కడ త్రిబుల్ ఈ 7809 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి అదర్ స్టేట్ కోటా అంటే మన ఆంధ్ర, తెలంగాణ ఇవన్నీ అదర్ స్టేట్ కోటాలోకి వస్తాయి. కాబట్టి మెకానికల్ ఇంజనీరింగు లాస్ట్ ఇయర్ 12388 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఇది కేటగిరీ ర్యాంక్ కాదండి, ఇది ఓపెన్ ర్యాంకు. అలాగే అదర్ స్టేట్ హోమ్ స్టేట్ కోటా వాళ్ళకి అయితే 14000 దాకా వచ్చింది. కెమికల్ ఇంజనీరింగ్ అయితే 15195 ర్యాంక్ వరకు వస్తే హోమ్ స్టేట్ కోటాలో 19000 దాకా వచ్చింది. సివిల్ ఇంజనీరింగు అదర్ స్టేట్ కోటాలో 22929 అంటే 23000 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. కెమికల్ ఇంజనీరింగు హోమ్ స్టేట్ కోటాలో అయితే 32000 వరకు వచ్చింది. మెటరాలజికల్ ఇంజనీరింగ్ సంబంధించి 23412 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. హోమ్ స్టేట్ కోటాలో అయితే మాత్రం 26000 దాకా వచ్చింది. మైనింగ్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి అదర్ స్టేట్ కోటాలో 27766 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోతే హోమ్ స్టేట్ కోటాలో 41318 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది గత సంవత్సరము ఎన్ఐటి సూరత్కల్లో జనరల్ ర్యాంక్ సంబంధించినటువంటి ఆల్ బ్రాంచెస్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఈ సంవత్సరం మీరు ఇప్పటి నుంచి ఒక పేపర్ మీద రాసుకోండి. మనము ఏ ఎన్ఐటీల్లో మనం సూట్ అవుతాము, మన ర్యాంక్ ఏ ఎన్ఐటీల్లో ఏ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది, మనం ఏ బ్రాంచ్ అనుకుంటున్నాము, ఈ విషయాలన్నీ కూడా మీరు కొంచెం డీటెయిల్డ్గా ఒక షీట్ మీద రాసుకోండి. మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.